ఏపీ శాసనమండలిలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. రియల్ ఎస్టేట్ సంస్థలకు అతి చౌకగా భూములు ఎలా ఇస్తారని ప్రశ్నించిన వైసీపీ సభ్యుడు మాధవరావుకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా వంటి కంపెనీలకు భూములు ఇవ్వకూడదా అని ప్రశ్నించారు. ఇదే విషయంపై కోర్టులో కేసు వేసిన వైసీపీకి న్యాయస్థానం మొట్టికాయలు వేసిన విషయం తెలీదా అని మంత్రి లోకేష్ రిప్లై ఇచ్చారు. ఇదే విధంగా రెండు రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అధ్యక్ష 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని 99 ఆ భూమిని కూడా రియల్ ఎస్టేట్ సంస్థలకి కేటాయించడం జరిగింది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుక్కొని వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. కానీ వాళ్ళు మన భూమి 99 ఏళ్ళు లీజుకి ఇస్తే వాళ్ళేం ప్రభుత్వానికి ఇవ్వరు అధ్యక్ష. అది మొత్తం వాళ్ళు 99 ఏళ్ళు అంటే దాదాపు 3 జనరేషన్స్ వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకుంటారు తప్ప ఈ 1,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా ఇలా దారాదత్తం చేసుకుంటూ పోతే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే భూముల పరిస్థితి ఏంటి, తర్వాత పరిస్థితులు ఏంటి అని అడుగుతాను అధ్యక్ష. అధ్యక్ష అడిగారు అధ్యక్ష, టీసీఎస్ కి భూమి ఇవ్వకూడదా, కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా, మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా, రహేజాకి భూమి ఇవ్వకూడదా, ఏఎన్ఎస్ఆర్ అధ్యక్ష వీళ్ళే పిల్లేపించారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు, కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి.